హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ రేపు హై రేజ్డ్ అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్లో కానీ ఫ్లాట్ కొనుక్కోవటం, ఇల్లు కొనుక్కోవటం, రెంట్కి ఇచ్చుకోవటం, లేదా లీజ్కి ఇచ్చుకోవటం, లేదా మనం సొంతగా ఉండటం, విల్లాస్ కానీ డూప్లెక్స్ కానీ. అయితే ఇది చాలా సహజం అయిపోయింది. అంటే ఇంటీరియర్ చేయించుకోవటం, ఇల్లు కొనుక్కోవటం, తర్వాత ఇంటీరియర్ చేయించుకోవడం అనేది దాదాపు అందరూ చేసే పని లాగా అయింది. అయితే ఈ కార్యక్రమంలో ఏంటంటే చాలా కొంతమందిని చూస్తున్నాను. చాలామంది ఏంటంటే రేటు తక్కువగా అంటే తక్కువలో చేయించుకోవాలని ఉద్దేశం కానీ, అనేక రకాల అనుమానాలతో కానీ, మేము ఇంటి దగ్గరికి మెటీరియల్ కొనుక్కుని వెళ్ళి ఇంటి దగ్గర మాకు తెలిసిన వాళ్ళతో చేయించుకుంటాము, మాకు తెలిసిన టెక్నీషియన్ ఉన్నాడు, మా కళ్ళు ఎదురుగుండా చేస్తాడు, లేదంటే తక్కువ ధరలో మాకు మెటీరియల్ అనేది మా కళ్ళ ముందే మేమే కొనుక్కొచ్చుకుంటాం కాబట్టి మంచి మెటీరియల్ వస్తుంది, ఇలా ఆలోచిస్తుంటారు. నిజమే, అది 100% నిజమే. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ అనేది మిస్ అయిపోతున్నారు. ఆ పాయింట్ ఏంటి, మరి మనం స్పేస్ డిజైన్స్లో ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఇక్కడ చూద్దాము. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఎంతవరకు కరెక్టు, మీరు నాతో ఏకీభవిస్తారా లేదా అనేది ఈ వీడియో ఎండింగ్లో మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంకా పాయింట్లోకి వచ్చేస్తే, ఇప్పుడు మనం మెటీరియల్ తీసుకొచ్చాము అనుకుందాము, మన సొంతగా మనమే కొనుక్కొచ్చుకున్నాము మెటీరియల్, ప్లైవుడ్ కావచ్చు, HDHMR కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏదైనా మెటీరియల్ తెచ్చుకున్నాము, మనకు తెలిసిన టెక్నీషియన్ పిలుచుకొచ్చాము, మాట్లాడుకున్నాము. సో ప్రాసెస్ మొదలు పెట్టారు. సో మొత్తం ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందో మనం చెప్పాలనుకుంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఒక ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఒక్కొక్క ప్రాసెస్ ఒక వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏంటంటే, మనం ప్లైవుడ్ తీసుకొచ్చుకున్నాము, లేదా ఇంకో మెటీరియల్ తీసుకున్నాం, దానికి లామినేషన్ అంటించాలి. అంటే డెకోలామ్ కావచ్చు, ఇంకోటి ఎకర్లిక్ కావచ్చు, అంటించాలి. సో ఇప్పుడు మన ఇంటి దగ్గర తయారు చేసే వాళ్ళు టీం ఏం చేస్తారో, మీరు మెటీరియల్ ఇస్తారు, వాళ్ళు జనరల్గా ఏంటంటే ఇలా గమ్ము రాస్తారు. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ప్రాసెస్ మొదలుపెట్టి గమ్ము రాస్తారు. గమ్ము రాసిన తర్వాత వాళ్ళు లామినేట్ చేత్తో అంటిస్తారు. అంటించిన తర్వాత దానికి టేపులు వేస్తారు, కట్ చేసుకుంటారు, అంతా అయిపోతుంది. టేపులు వేస్తారు. టేపులు వేసి కొద్దిసేపు దాన్ని ఆరనిచ్చి మళ్ళీ తర్వాత కొంతసేపు అయిన తర్వాత టేపులు అయి తీసేస్తారు. సో షట్టర్ రెడీ అయిపోయిందని చెప్తారు. ఇలాగే ఎడ్జ్ బైండింగ్ కూడా వాళ్ళు చూపిస్తున్నారు చూడండి ఇలాగా. సో అది కూడా అంతే, ఇలాగే చేస్తారు. సో ఇట్లా వీళ్ళది ఇంకా తయారైపోయింది, ఇంకంతే. దాంట్లో వాళ్ళు చేసేది ఏం లేదు. ఎందుకంటే హ్యాండ్ మేడ్ తయారీ అంటే ఇలానే ఉంటుంది, చేత్తో తయారు చేసేది. మీరు ఎంత మంచి మెటీరియల్ అయినా ఇవ్వండి. సో ఇప్పుడు దీని ఫలితం ఎలా ఉందో ఆఖరిలో చూద్దాం మనం. సో ఈ స్టెప్ అయిపోయింది కదా, మీ ఇంటి దగ్గర తయారు చేయించుకునేది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మన స్పేస్ డిజైన్స్లో, ఎందుకంటే బయట తయారు చేసేదాన్ని నేను చెప్పలేను, కానీ మన స్పేస్ డిజైన్స్లో ఒకవేళ మీరు మనకి ఇంటీరియర్స్ అండ్ మాడ్యులర్స్ ఆర్డర్ ఇస్తే, మీరు గుండెల మీద చెయ్యేసుకొని క్వాలిటీగా ఎలా పడుకోవచ్చు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. సో ఇదే ప్రాసెస్ని మన స్పేస్ డిజైన్స్లో ఎలా చేస్తారంటే, మన మిషన్ మీద ఇప్పుడు చూస్తున్నారు కదా. సో ఆ మిషన్ మీద గన్తో ముందు స్ప్రే చేస్తారు, తర్వాత మాన్యువల్గా ప్రెస్ చేస్తారు, అండ్ ఆ తర్వాత మీకు అక్కడ మిషన్ మీద హై ప్రెషర్ అండ్ హై టెంపరేచర్తో మీకు బాండింగ్ చేస్తారు. సో ఈ హై ప్రెషర్ అండ్ హై టెంపరేచర్ మీద ఎన్నో టన్నేజ్ లోడ్ పడి కంప్లీట్గా కంప్రెస్ అవుతుంది. సో హీట్ టెంపరేచర్తో ఆల్రెడీ ఒక స్ప్రేయర్ గన్తో వాడటం వలన, చేత్తో అప్లై చేయకుండా స్ప్రే గన్తో వాడటం వలన ఈక్వలైజర్గా గమ్ స్ప్రే అవుతుంది, ఈక్వలైజర్గా ప్రెషర్ పడుతుంది, ఈక్వలైజర్గా హీట్ టెంపరేచర్ పాస్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ చేసింది, ఇంటి దగ్గర చేసుకుంది ఏదైతే ఉందో, మీ టెక్నీషియన్తో చేయించుకుంది ఏదైతే ఉందో, అది ఒకసారి లాగి చూడండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, అది ఊడిపోయింది. సో ఊడిపోతుంది, లేదా ఫ్యూచర్లో, ఇప్పుడు ఊడిపోయిన ఫ్యూచర్లో బబుల్స్ రావటం కానీ, బుడగలు రావటం కానీ, ఊడిపోవటం కానీ ఏదైనా జరుగుతుంది. అప్పటికి వర్క్ అయిపోయి ఉంటుంది, ఫ్యూచర్లో జరిగేదని మనం చెప్పలేం. కానీ ఇక్కడ మాత్రం ఇది మీరు లాగినా మీ కళ్ళ ముందు ఇప్పటికైనా రాదు. ఫ్యూచర్లో కూడా మన స్పేస్ డిజైన్స్ నుంచి గ్యారంటీ, వారంటీ పీరియడ్లు ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇలాగ రెండిటికి వేరియేషన్ చూసారు కదా. మరి అంటే ఆ అంటించే విధానం, అంటే లామినేషన్లు కానీ ఏదైనా కానీ, అంటే ఇంటి దగ్గర చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక సరైన మిషనరీ, సరైన ప్రెషరు, సరైన బాండింగు, గ్రిప్పు, హీట్ టెంపరేచర్లో లేకపోతే ఏంటంటే త్వరగా ఊడిపోతుంది, ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని అనవసరమైన భయాందోళనలు పెట్టుకోకుండా కొంచెం ప్రైస్ వైజ్గా మీకు తగ్గుతున్న మాట మాత్రం వాస్తవం ఇంటి దగ్గర. కానీ ఇక్కడ ఇంత టెక్నాలజీ పెట్టి మిషనరీ స్పేస్ డిజైన్స్తో ట్రావెల్ చేసినప్పుడు మీకు డిజైనింగ్ పార్ట్ కానీ, అండ్ అట్లాగే మాడ్యులరే కదా ఇంటీరియర్ పార్ట్ మీద కానీ, మీకు ఇవన్నీ కూడా కంప్లీట్గా మనం కలకాలం ఉండే ఇంటీరియర్ని మనం చేయించుకుంటున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉండాలి, క్వాలిటీకి ప్రియారిటీ ఇవ్వాలి. అది ఎంత తేడా ఉందో అడగండి, తెలుసుకోండి, ఎస్టిమేట్ చేయించుకోండి, పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి.
చేసి కలిసి అటు ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఇటు తెలంగాణ మొత్తం, అటు మియాపూర్ నుంచి కానీ ఇటు విజయవాడ నుంచి కానీ మీరు వచ్చి కలిసి మొత్తం తెలుసుకున్న తర్వాత మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. క్వాలిటీ కావాలా లేకపోతే కొద్దిగా తక్కువలో ముగించుకోవాలా అనేది అది కూడా తెలుసుకొని ఎస్టిమేట్ చేసుకొని మీరు ఓపెన్గా అడిగే హక్కు మీకుంది. అడగండి, చెయ్యండి. దానికి ఎలా చేయగలము, మీకు ఎలా సర్వీస్ ఇవ్వగలము అనేది మేము చూసుకుంటాము. అలాగే లైఫ్ టైం మీకు వారంటీ గ్యారంటీ రూపంలో తోడుగా ఉండటం కానీ, సర్వీస్ రూపంలో మీకు ఉండటం కానీ అన్ని రకాలుగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, భయాందోళన తీసేయండి, స్పేస్ డిజైన్స్కి రండి, కలవండి అండ్ ఎస్టిమేషన్ తీసుకోండి. అన్ని రకాలుగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇలాగే టెక్నికల్ వీడియోస్తో ఇంకొక 2-3 వీడియోలు ఇలాగే చిన్నవి, ఎందుకంటే మీకు ఎక్కువ బోర్ కొట్టించకుండా ఆ అవేర్నెస్ కోసం మీకు షూట్ చేస్తాము. అండ్ అలాగే మీరు ఎవరికన్నా తెలియని వాళ్ళకి పంపించాలనుకుంటే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, అండ్ అట్లాగే లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.